మందిరంలో వచ్చేసి ఫుల్ చీకటిగా ఉంది కాబట్టి వీడియో తీయలేకపోయాను. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అయినా మా చుట్టే తిరుగుతున్నాడు, వీళ్ళు మొత్తం వీడియోస్ తీస్తారు కదా అని. సో మేము వీడియోస్ తీయలేకపోయాం ఫ్రెండ్స్, సారీ. కాకపోతే మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు, అందుకే మేము వీడియో తీయలేకపోయాం. మీరు కనుక మాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీగా వీడియో తీసేదాన్ని. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకైతే. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పక్కన ఉన్న బుక్ స్టాల్స్కి వచ్చేసాం మనం. చూడండి, మా నాన్న మీద బుక్ తీసుకుంటాడు. మా నాన్న వచ్చేసి ఫస్ట్ 6 బుక్స్ తీసుకున్నాడు ఇంగ్లీష్. వాటికంటే 600 అంట, ఒక్క బుక్ 100 రూపీస్ అంట ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరే తెలుగు బుక్స్ అయితే కష్టపడాలి, వెతికాను, కొన్ని దొరికాయి, చూపిస్తాను. ఇక్కడ ఈ షాప్ ఓనర్ వచ్చేసి వీడియోస్ తీయకూడదు అన్నాడు. అయినా ఇక్కడ వివేకానంద స్టాచ్యూస్ చాలా బాగున్నాయి కదా. మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం. తెలుగు బుక్స్ 2 తీసుకుంటే వాటికి 750 తీసుకున్నాడంట. సారీ ఫ్రెండ్స్, తెలుగు బుక్స్కి 670 కాదంట, తెలుగు బుక్స్కి 75 రూపీస్ 2 తీసుకున్నాడు మా నాన్నస్వామి. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, తిరువల్లువారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. గ్లాస్ బ్రిడ్జ్లో మనం రండి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా వీడియోస్ తీస్తున్నారు, కాకపోతే మనం మెల్లిగా తీస్తాము. చూడండి కొంచెం ప్లీజ్. ఇది వచ్చేసి కన్యాకుమారి అమ్మవారి ఫుట్ ప్రింట్స్ అంట. సరే వెళ్ళిపోదాం, మళ్ళీ చూస్తే తిడతారు మళ్ళీ. సక్సెస్ఫుల్గా తీసేసాం. 2 రూపాయల దగ్గర ఫ్రూట్ ప్రింట్స్ అంట, కన్యాకుమారి భగవతి అమ్మవారి. సరే అండి వెళ్ళిపోదాం. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుతాం. ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనుకున్నాం, కానీ మా స్వామిలో ఫస్ట్ టెంపుల్ అన్నారు కాబట్టి టెంపుల్కి వచ్చేసాం. కాబట్టి ఇంకా ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాం. రండి. రండి వెళ్తున్నా. చాలా స్కేరీగా ఉంటుందని నేను విన్నా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుతుంటే. ఓ రామా అయ్యప్ప. రండి మీకు చూపిస్తా. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ కిందలో ఉన్న మొత్తం కనబడుతుంది. చాలా స్కేరీగా ఉంది నాకైతే. ఫ్రెండ్స్ మీకు కూడా చూస్తుంటే నీళ్ళలో చూడండి, నాకైతే భయపెట్టినట్టు కిందకి వస్తుంటే. చూడండి, నీళ్ళలో నడిచినట్టు ఉంది కదా సముద్రం మధ్యలో. బాగా పడుతుంది కదా చూస్తుంటే. ఇలాంటి మేము వీడియోస్ కూడా ఇస్తున్నామని అందరికీ తెలిసిపోయినట్టుంది. ఇంతే, ఇంకా తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ లేదంట. ఇక్కడ విగ్రహం చూడండి, అక్కడ సైడ్ ఉంది, కాకపోతే మనకి కనబడదు కాబట్టి. ఇంకా ఆ స్వామి రాగం వేస్తున్నారు అక్కడ. మీరు రండి అనుకుంటే ఆగం వేస్తున్నారు ఫ్రెండ్స్. అయినా మీకోసం ఏదో అలా ట్రై చేస్తున్నా. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది కొంచెం ఏదో, అందుకనే మీకు ఇలా కనబడుతుంది. కాళ్ళు ఫ్రెండ్స్ మీకు చూడండి. ఇదైతే 3-4 అంతస్తులు ఎక్కాలంటే ఇది వెళ్ళడానికి. కాబట్టి వెళ్దామో లేమో తెలియదు నాకు కూడా. కాళ్ళు సుర్రం అంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైల్స్ వేసారు, ఎండలేమో ఫుల్ కొడతాయి. ఇక్కడ సీ సైడ్ కదా, ఫుల్ వస్తాయి ఎండలు. ఓ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వెళ్దామన్నా వెళ్ళరాదు, ముందరికి మొత్తం ప్యాకింగ్ ఉంది.
అలా ఉంది చూడండి. ఇంకా మనం పైనకి వెళ్ళడానికి రోడ్ కోసం కిందికి అయితే వెళ్తున్నాం. చూడండి కింద మీరు ఉంటుందేమో అనే ఆశ, కాకపోతే ఇది బయటికి వెళ్తుందంట. నాకు ఇప్పుడే తెలిసిన విషయం. ఇంకా మనం పైనకి వెళ్ళిపోతుంటాం. తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అంతే, కాకపోతే అవుట్ సైడ్కి వెళ్తుంది కాబట్టి ఫోటో తీసుకొని షూట్ చేసి తర్వాత వెళ్ళిపోతాం మళ్ళీ పైనకి. రండి ఇదే చూడండి ఫ్రెండ్స్, విగ్రహం వచ్చేసి ఇలా ఉంది. ఇంకా ఇక్కడ పోలీస్ కూడా ఉన్నాడు. నాకైతే భయం అవుతుంది చాలా. ఇంకా వెళ్ళిపోదాం. లాస్ట్లో ఒక్కసారి ఇంకా కొంచెం మీకు క్లియర్గా ఎక్కడ కనబడుతుందో అని వెతుకుతున్నా. ఇక్కడ సైడ్ కొంచెం మంచిగా కనబడుతుందని ఇద్దరికి వస్తున్నాం మేము ఇప్పుడు. అమ్మయ్య చూడండి.